ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, స్త్రీలారా మీ భర్తలు జాగ్రత్త. హల్లెలూయా. స్త్రీలారా మీ భర్తలు జాగ్రత్త. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము. సో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తమ భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు, తమ భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు, వాళ్ళ గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి అందరికీ చక్కగా మనం దేవుని వాక్యాన్ని హల్లెలూయా. చూడండి దేవుని కదా, మొట్టమొదట నిర్గమకాండము 4వ అధ్యాయము 24 నుంచి 26 దాకా చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువని అనెను. పెనిమిటి వైద్యువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎవరి గురించి అంటే మోషే కుటుంబం. మోషే కుటుంబం. సిప్పోరా ఎవరు? సిప్పోరా ఎవరు? మోషే భార్య. మోషే భార్య. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోషే మిద్యానులో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడారు. కొండ మీద, పర్వతం మీద మోషే గొర్రెలు మేపుచున్నటువంటి సమయంలో దేవుడు మోషేతో మాట్లాడు. మనందరికీ కూడా ఈ విషయము తెలుసు. చక్కగా దేవుడు మాట్లాడి, నీవు ఐగుప్తులకు వెళ్ళి అక్కడ చెరలో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించు అని చెప్పాడు. మోషేని పోలని అన్నాడు. ఇది చాలా డిస్కషన్ జరిగింది మోషేకి దేవుడి మధ్యలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మోషేని దేవుడు ఒప్పించాడు. మోషేని దేవుడు ఒప్పించాడు. ఒప్పించి ఎట్టకేలకు మోషే ఐగుప్తులకు బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, పోతున్నటువంటి ఆ సమయంలో దారిలో మార్గములో ఒక సత్రములో, సత్రం అంటే షెల్టర్. షెల్టర్. హల్లెలూయా. షెల్టర్ తెలుసు కదా, అంటే మామూలుగా సత్రం అంటే మామూలుగా ప్రజలు విశ్రాంతి తీసుకునే స్థలం అని చెప్పుకోవచ్చు. ఆశ్రయించేటువంటి స్థలం. మనం మధ్యలో బస్ షెల్టర్స్ ఉంటాయి. ఆ బస్ షెల్టర్స్ ఎందుకు పెడతారంటే, బస్ కోసం వెయిట్ చేసే ప్రజలు అక్కడ నీడలో ఉండాలని కడతారు. హల్లెలూయా. ఈరోజైతే రెడీమేడ్ మొబైల్ షెల్టర్స్ రెడీ అయిపోతుంది. నెల్లూరులో మనం చూస్తే అంత అద్దాలతో షెల్టర్స్ చేసి ఉంటారు. చాలా చక్కగా ఉంటాయి. లోపలికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు వెళ్ళొచ్చినటువంటి మార్గంలో ఒక సత్రం ఉంది. ఆ సత్రములో జరిగినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మోషేను చంపడానికి లేచాడంట. హల్లెలూయా. ఎవరు? దేవుడు. మోషే ఎవరి పని మీద పోతున్నాడు? దేవుని పని మీద పోతున్నాడు. నేను పాలనయ్యా అంటే, లేదు నువ్వు పావాల్సిందే, నువ్వు ఖచ్చితంగా పావాల్సిందే అని చెప్పి దేవుడు మోషేని ఒప్పించి ధైర్యపరిచి, నేనున్నాను, నేను నీ పక్షాన్ని నిలబడతాను, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి
దేవుడు మోషేకి చెప్పి ఐగుప్తుని పంపించాడు. వెళ్ళొచ్చున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంగతి ఏంటంటే మోషేని చంపడానికి దేవుడు తన చెయ్యిని పైకెత్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు సిపోరా చేసిన పని ఏంటంటే తన కుమారునికి, తన బిడ్డలు ఉన్నారు కదా మోషేకి 2 కుమారులు. ఎంతమంది? 2 కుమారులు. ఆ కుమారులకి సున్నతి చేసిందంట. హల్లెలూయా, ఏం చేసిందంట? సున్నతి అంటే దేవుని ఆజ్ఞ. దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట, నీ ఇంట పుట్టిన ప్రతి మగవానికి ఏం చేయాలా? సున్నతి చేయాలి. దీని గురించి మనం మరలా ప్రత్యేక వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సున్నతి అంటే మనందరికీ కూడా తెలుసు. హల్లెలూయా, సున్నతి చేయాలా అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు మోషే, హల్లెలూయా, దేవుని ప్రజలలో ఒకడై ఉన్నటువంటి వాడు కాబట్టి మోషే సిపోరాకి చాలాసార్లు ఈ సున్నతుల గురించి చెప్పి ఉంటాడు. ప్లస్ సిపోరా కూడా ఈ సున్నతుల గురించి ఆల్రెడీ ముందుగానే తెలుసు. ప్రతి మగ పురుషుడు, దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకోవాలా అన్నటువంటి ఆజ్ఞ ఆ రోజుల్లో ఉంది. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మోషేని చంపడానికి లేచినప్పుడు సిపోరా వెంటనే జ్ఞానయుక్తంగా వివేకంతో ఒక వాడిగల రాయిని తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసిందంట. హల్లెలూయా, చూడండి, సహజంగా షార్పు కలిగినటువంటి కత్తితో చేయడమే చాలా కష్టం. అయితే వాడిగల రాయితో ఆ రోజు ఆ సున్నతిని చేసిందంట. ఎవరు? సిపోరా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇదంతా కూడా ఎలా జరుగుతూ ఉంది? దేవుడే సిపోరాకి ఈ జ్ఞానాన్ని దయచేశాడు. ఇప్పుడు మోషే సావకుండా బ్రతకాలి అంటే సిపోరా చేయవలసిన పని ఏందో సిపోరాకి దేవుడు గుర్తు చేశాడు, జ్ఞాపకం చేశాడు. వెంటనే ఆమె తడువు చేయక, లేట్ చేయకుండా ఆమె చేయవలసిన పని చేసిన వెంటనే దేవుడు తను చేయదలిసినటువంటి ఆ కార్యాన్ని చేయక మానడంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు చెప్పిన దానిని చేయకపోతే దేవుడు చాలా బాధ. నిజంగా దేవుడు మనకు ఒక పనిని చెప్పినప్పుడు, దేవుడు మనకు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనిని కానీ మనం చేయకపోతే, ఆ పని విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఎంతగా బాధపడతాడో మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన పనులే చేసుకుంటాం కానీ, మన పనులు చేసుకోవడానికే ముందుకు వస్తాం కానీ దేవుని పని, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి మనం ముందుకు రావాలి. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు అక్కడ మోషేతో అంత చక్కగా మాట్లాడాడు, మోషేని సిద్ధపరిచాడు, ఐగుప్తుకి పంపించాడు. పోతున్నటువంటి సమయంలో మార్గం మధ్యలో మోషేని చంపడానికి ప్రయత్నించాడు. హల్లెలూయా, చంపడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఏంటిది? ఎందుకు ఇలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన చేసి ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఇదేంది? దేవుడే మోషేతో మాట్లాడి సిద్ధపరిచి ఐగుప్తుకు పో మోషే, ఇది అని మొత్తం వివరాలన్నీ తెలియజేసి అంతా చేసి పంపిస్తూ మార్గం మధ్యలో మోషేని చంపడానికి ప్రయత్నం చేశాడంటే, మోషే ఐగుప్తుకి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంబంధిగా, దేవుని బిడ్డగా వెళ్ళాలి. మోషే దేవుని బిడ్డే, కానీ మోషే కుమారులను బట్టి దేవునికి దూరమయ్యే రీతి అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ,
దేవుడు ఏం చెప్పాడు? సున్నతి చేయించుకోమన్నాడు. ఇప్పుడైతే మనకి అది ఎలా వర్తిస్తుంది? బాప్తిస్మము ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకపోతే, అంటే బాప్తిస్మం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దేవుడు చాలా బాధపడతాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష. దేవుడు చెప్పేశాడు, నమ్మని వారికి శిక్ష అంతే. దాంట్లో ఎలాంటి రికమెండేషన్లు లేవు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సమయంలో సిప్పోరా అది ఎంతో జ్ఞానయుక్తంగా, అప్పుడు దాకైతే ఆ సున్నతి గురించినటువంటి ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. మోషే నిర్లక్ష్యం చేశాడు, సిప్పోరా కూడా నిర్లక్ష్యం చేశాడు. ఇద్దరు కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ అక్కడ మోషే మరణించబోతున్నాడు తెలిసినప్పుడు సిప్పోరా జ్ఞానయుక్తంగా తన బిడ్డకి సున్నతి చేసి, ఆ సున్నతి చేయబడినటువంటి తర్వాత అది తీసి మోషే పాదముల యొద్ద పారేసి, ఇది మొదలుకొని నేను నీకు రక్త సంబంధి అయిన భార్యను. హల్లెలూయా, హల్లెలూయా. సిప్పోరా మోషే భార్యే, కానీ వారికి పుట్టిన బిడ్డలు సున్నతి పొందకపోవడం వల్ల, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, సిప్పోరాకి మోషేకి ఎడబాటు వస్తా ఉన్నాడా? అదే ఆమె మాట అన్నాక కారణం, నేను ఇప్పుడు నీకు రక్త సంబంధి అయిన భార్యనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్త సంబంధి అయిన భార్యనే అంటే అర్థమైంది. ఇప్పుడు భార్యాభర్తకు పుట్టినటువంటి బిడ్డలు భార్యాభర్తల్ని ఇద్దరిని కూడా కలుపుచు వారి రక్తాన్ని పంచుకొని పుడతారు. ఇది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ బిడ్డలు దేవునికి దూరమైన వారైతే, ఆ బిడ్డలు దేవునికి దూరంగా ఉంటే, సో వీళ్ళ యొక్క సంబంధం కూడా ఎడబాటు అయ్యేటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. ఎలా ఎడబాటు అంటే, ఒకవేళ కలిసే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, అప్పుడు దాకా కలిసి ఉన్నారు, ఇప్పుడు మోసే చనిపోతే ఏమవుతుంది? ఎడబాటే కదా. హల్లెలూయా. అలాంటిది జరగకుండా ఉండాలి అంటే బిడ్డలు కూడా దేవుని సంబంధులుగా మారాలి. ఈరోజు చాలా మంది బిడ్డలకి బాప్తిస్మం ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. బిడ్డలకి బాప్తిస్మం ఇవ్వడానికి. హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డలకి, ఆడబిడ్డలకి, మరి ముఖ్యంగా ఆడబిడ్డలకి బాప్తిస్మం ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. నా బిడ్డలకి బాప్తిస్మం ఇచ్చేస్తే రేపు ఒకవేళ వాళ్ళని అన్యులకి ఇచ్చేస్తే, వాళ్ళని దేవుని నమ్ముకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఇది చాలా భయంకరమైన పరిస్థితి కదా అని ఆలోచన చేస్తాం. ఎందుకో అంత అవిశ్వాసం లేని మనం వెళ్ళాలి. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు కాదా? మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాదా? హల్లెలూయా. మనము దేవుని బిడ్డలు, మన బిడ్డలకు బాప్తిస్మం ఇప్పించినప్పుడు దేవుని సంబంధులే, దేవుని బిడ్డలే ఎందుకు మన బిడ్డలు చేసుకోరు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన చాలా రాంగ్. చాలా మంది బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చినా కొంతమంది అడ్డుపడుతూ ఉంటారు. ఆడపిల్లకి బాప్తిస్మం తీసుకెట్టమ్మా, రేపు వచ్చేవాళ్ళు ఎవరు వస్తారో, దేవుడు నమ్ముకున్న వాళ్ళు వస్తారని ఎక్కచ్చేంది, గ్యారెంటీ ఏంది అని చెప్పి మాట్లాడి ఆటంకపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. లేదు ప్రియమైన దేవుడు కదా, మన బిడ్డలకు ఖచ్చితంగా మనం బాప్తిస్మాన్ని లేటు చేయకుండా హల్లెలూయా ఇచ్చేసేయాలంటే, తీపిచ్చేయాలి. అక్కడ జరిగింది అదే. మోషే కుమారులు బాప్తిస్మం పొందల. మోషే కుమారులు దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వాళ్ళు లోబడల. కారణం ఎవరు? తల్లిదండ్రులు. దేవుని బిడ్డలారా,
తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని సన్నిధికి రమ్మని చెప్పి ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఎదిగింపజేయాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించే విధంగా ఉండాలి, చేయాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డగా, సో సిపోరా చేసిన పని వల్ల మోషే బ్రతికాడు. కాబట్టి సిపోరా తన భర్త ప్రాణాన్ని ఏం చేసింది? కాపాడుకోగలిగింది. ఆమె ధైర్యం చేసింది. సహజంగా అయితే ఇక మోషే సౌబతుకులో ఉన్నప్పుడు ఆమె లేట్ చేస్తే మోషే ప్రాణాలు పోతాయి. సో ఆమె స్వయంగా తన బిడ్డకు సున్నతి చేసి మోషే ప్రాణాలు దక్కించుకున్నది. హల్లెలూయా. ముగ్గురు అనుకున్న మొదటి స్త్రీ, తన భర్త ప్రాణాలను కాపాడుకున్న మొదటి స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది నిజంగా భర్తలు వారు ఎలా ఉన్నా, వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే అన్నం వేస్తారు, అంత ఓకే, బాగానే ఉంటారు, అంతా ఓకే. కానీ దేవుని సన్నిధికి తీసుకొచ్చే విషయంలో, హల్లెలూయా, దేవుని సన్నిధికి పిలుచుకునే విషయంలో, దేవుని సన్నిధికి నడిపించుకునే విషయంలో వెనకబడిపోయినారని చెప్పుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది స్త్రీలు ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే మన యొక్క వాక్య ధ్యానాంశం యొక్క పేరేం పెట్టుకున్నా? స్త్రీలారా మీ భర్తలు జాగ్రత్త. ముఖ్యంగా స్త్రీలు గమనించాల్సిన విషయం, భర్తలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు, వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోతే జరిగే ప్రమాదం ఏంది, ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేయాలి, వాళ్ళని పిలవాలి. చాలా మంది ఇలా చెప్తారు, ఏమ్మా మీ భర్త రాలేదు, ఏంది అన్న రాలేదు అంటే, ఆయన పిలిస్తే నన్ను కూడా ఆగిపోమంటున్నాడు. ఏంటంట? నన్ను కూడా చెప్పండి, ఆగిపోమంటున్నాడు, అందుకే పిలవటం లేదు, నన్ను పంపించేదే గొప్పని నేను వచ్చేస్తున్నా. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడికో ఊరికి వెళ్ళాలనుకున్నావు, నీ భర్తను అడిగావు, నేను ఊరికి పోతాను రేపు అన్నావు. వద్దు అన్నాడు. సరే నీ మాట ఏంటనంటావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన మూర్ఖం. ఇక అతడు ఎంత భయంకరమైన వ్యక్తి అయినా కరకర చీరికెళ్ళి పెట్టుకోవాల్సిందే. ఎంత మూర్ఖమో. ఇక ఉలుపు లేదు, పలుపు లేదు, మాట లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఇది చేస్తావు, కరెక్ట్ గా ఆలోచించి. ఈమె దేవుని బిడ్డ, ఓ సంఘములో ఉన్న దేవుని బిడ్డ, స్త్రీలారా, మీ భర్తలు మీకు ఇష్టమైంది వద్దు అంటే ఒప్పుకుంటున్నావా? సరేలే అలాగే అని వదిలేస్తున్నావా? లేదు కదా, మారం చేస్తున్నావు, అవసరమైతే ఆడస్తున్నావు, వాడకేసి కొట్టుకుంటున్నావు, జుట్టు బట్టి లాక్కుంటున్నావు, పిల్లకాయల్ని శిరోకి తప్పేస్తున్నావు. ఆ పాపం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఈ పని నాకు చేస్తావా లేదా, నన్ను తీసుకోబోతావా లేదా, నాకు తీసిస్తావా లేదా? వాళ్ళు పిచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది? మనకు ఫ్రిడ్జ్ కావాలి, కానీ వాళ్ళ లాంటిది కాదు. వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంది, అలాంటి 4 ఫ్రిడ్జ్లు అంత ఎత్తు ఉండాలా. హల్లెలూయా,
ఎడలకుండాల ఇక తయారు చేయాల్సిందే. చేపించుకుంటున్నారు కూడా. హల్లెలూయా. మోరకం వేసి ముందుకేసి తెస్తావా తేవా కూర్చుంటున్నావా లేదా? అవైతే అలా ముందుకేసి జరిగించుకుంటున్నావే, నీకు కావాల్సిందల్లా నీ భర్త దగ్గర తెప్పించుకుంటున్నావే. నీ మీద దేవుని బిడ్డ, దేవుని సన్నిధి విషయంలో మాత్రం ఎందుకు నువ్వు వదిలిపెట్టేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు కేర్లెస్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు నెగ్లిజెన్సీ చేస్తున్నావు? ఈ విషయం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. పట్టు దేవుని దగ్గర ఏడు, దేవునికి మొరపెట్టు. ప్రభువా, నా భర్త రావాలయ్యా. ప్రభువా, నా భర్త మార్పును పొందాలి. ప్రభువా, నా భర్త బాప్తిసం పొందాలి. ప్రభువా, నా భర్త నీకు ఇష్టమైన వ్యక్తిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఆడికైనా పో, ఏమైనా చేయి, ఎట్లయినా తిరుగుకో. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టేస్తే చాలు అనుకుంటున్నావా? ప్లీజ్, ఇది చాలా పొరపాటు, చాలా చాలా భయంకరమైనటువంటి ఆలోచనే. స్త్రీలారా, మీ భర్తలు జాగ్రత్త గమనించాలి. ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎందుకు దేవుడి సన్నిధికి రావట్లేదు, ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో దేవుడు దేవుడు రోజు నిజంగా ఒక మార్గం దేవుడి దగ్గరే నీకు కావాల్సినవన్నీ మోరకం వేసి భర్త దగ్గర తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు భర్త దగ్గర మోరకం వేస్తే నేను రానుకో, నువ్వు కూడా బాబా కట్టాడు, నిజమే. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర నువ్వు మోరకం వేస్తే, దేవునితో నువ్వు పెనుగులాడితే దేవునికి మహిమ కలుగుతుంది. సిపోరా ఏ విధంగా ధైర్యంగా తను చేయవలసిన పనిని చేసిందో అలా నువ్వు చేయగలిగితే నీ భర్త ప్రాణాలు కూడా కాపాడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా ఆ భర్త ప్రాణాలకు ఏమైంది అని అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో లేకపోతే భయంకరమైన నరకాగ్ని నువ్వు ఎదురు చూస్తుందని మనం మర్చిపోకూడదు. మనం అందరం కూడా దేవుని రాజ్యములో దేవుని కనపడాలా. ఒకరెళ్ళి ఒకరు వెళ్ళకపోతే చాలా దారుణమైన పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒకవేళ అక్కడ మనకి అంత బాధ కలగదు. అయ్యో, నా భర్త రాలేదే, నా భార్య రాలేదే, నా బిడ్డలు రాలేదే. దేవునితో లీనమైపోతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప రాజ్యంలో మనం ఉంటాం. కానీ విడిచిపెట్టబడ్డ వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారో ఈ రోజే మనం ఆలోచన. అక్కడ ఆలోచన చేయలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి బాధ కూడా లేదు. ఎందుకంటే మనం మహిమా దేహాన్ని ధరించుకొని దేవునిలా మారిపోతూ ఉంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతాం. మనం దేవునిలా కనబడతాం, దేవుడు మనలా కనబడతాడు. మన రూపంలోనే దేవుడు ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి కదా, ఇక్కడే మనం ఆలోచన చేయాలి. మన ఇంట్లో ఎవరైతే దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని నెగ్లిజెన్సీ చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఎగతాళిగా తీసుకుంటున్నారో వాళ్ళ కొరకు భారం కలిగి ఇక్కడే మనం ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పోయిన తర్వాత దేవుని దగ్గర చేయాలని నేను ప్రార్థన చేస్తాను, కుదరదు. అప్పుడు ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? మనం పరలోకంలో నుంచి భూమి మీద ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన మనము చేయలేము, మన వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేసే పని అయితే ఆ రోజు అబ్రహాం ఏమన్నాడు?
ధనవంతుడు, అయ్యా అబ్రహామా, లాజరును పంపించి నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళతో చెప్తాడు ఇదిగో భయంకరమైన నరకం ఉందని అని చెప్పంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా పోవడానికి లేదు, అలా చెప్పడానికి లేదు. పర్లేదులే నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం అన్నాడ. అలాంటి అవకాశం ఉంటే అట్లా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. లేదు, దేవునికి మహిమ కలుగుతాడు. ఇక్కడ ఉన్నప్పుడే దేవుని మాటలు విని రక్షించబడాలంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క పరిచర్య మనుషుల ద్వారా ఎందుకు చేయించుకోవాలనుకుంటాడంటే, దేవుడు ఎందుకు ఒక మనిషిగా వచ్చి అందరి కోసం మరణించడానికి ఇష్టపడ్డాడంటే, ఆ దేవుడు కానీ ఏదైనా చేయొచ్చు కదా. ఆయన పరలోకంలో నుండే ఇలా అనేస్తే అందరూ పరిస్థితులు అయిపోతారు. అది క్రమము కాదు, దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి కదా, ఎవరిని కూడా వదిలేయద్దు. వారికి చిన్నోళ్ళే, వారికి పసిపెట్టలే, లేకపోతే తెలుసుకున్నప్పుడు వస్తుందిలే, ఆయన తెలుసుకున్నప్పుడు వస్తాడులే, ఆమె తెలుసుకున్నప్పుడు వస్తాడులే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఈ విషయంలో మనం నిక్కచ్చిగా ఉండాలి. ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడాలుగా తీసుకోకూడదు. హల్లెలూయా. కాబట్టి సిపోరా తన భర్త ప్రాణాలు కాపాడుతున్నారు. దేవుని పనిని చేసి, దేవుడు చేయమన్నా దాన్ని చేసి. కాబట్టి ఈరోజు మనందరం బాప్తిసం పొందాం. ఓకే, బాప్తిసం పొందిన వాళ్ళు మన నెలల్లో ఉన్నారా? ఉంటే పాపం వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారని మనం గుర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలాగా వదిలిపెట్టేసామంటే చాలా దారుణం, చాలా భయంకరమైన పరిస్థితి. అది రాకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదటి స్త్రీ ఎవరంట? సిపోరా. మనం ఏ విధంగా అయితే మనకు కావలసిన వస్తువులు తెచ్చుకోవడానికి మనం మోర్కం వేస్తామో, ఏ విధంగా అయితే మనం అల్లరి అంటే మనకిష్టమైన వస్తువులు తెచ్చుకోవడానికి మనం ఎంతగానో పరితపిస్తామో, అలాగే మన ఇంట్లో ఎవరైనా దేవుడిని ఎరగిన వారు ఉంటే వారిని కూడా దేవుడి దగ్గరికి నడిపించడానికి అలాగే మనం పట్టుబట్టాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. రెండో స్త్రీని మనం గమనిస్తే 1 సమూయేలు 19వ అధ్యాయము 11 నుంచి 17 దాకా. 1 సమూయేలు 19వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి, ఉదయమున అతన్ని చంపవలనని వచ్చి ఉండి దావీదును పట్టుకుంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు సంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయింది. తరువాత మీకాలు ఒక మృగదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకుందుకే దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతనిని చంపునట్లుగా మంచముతో అతను తీసుకొని రండని వారితో చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల వచ్చి చూచినప్పుడు తల తట్టున మేక బొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగు
నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చుతూ అని మేకాలు అడగగా, హల్లెలూయా, మేకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో నన్ను, హల్లెలూయా, దేవుని బయలుగా. దావీదు ఎవరు? దావీదు ఎవరు? ఒక గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనకు జరిగే సంగతి అంతా తెలుసు. ఇక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు గొలియాతు వచ్చి మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలను భయపెడుతూ, బయటికి వచ్చి బెదిరిస్తూ భయపెడుతూ ఉన్నప్పుడు దావీదు ఆ ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళ అన్నోళ్ళకి అన్నం తీసుకొచ్చాడు, చున్ను గడ్డలు, ఇంకా కొన్ని స్పెషల్స్ ఇంట్లో చేసుకున్న వాటిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు గొలియాతు మాట్లాడే మాటలు విని రాసం తెచ్చుకున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని ప్రజలను అవమానిస్తుంటే ఎందుకు మీరు కమ్ముకున్నారు, వాడిని ఒక దెబ్బకు చంపేస్తాను నేను. అప్పుడు అందరూ కూడా, అరే ఎవరు చూసేదానికి పిల్లబడుతున్నట్టున్నాడు, ఈడేందిరా ఇంత మాటలు మాట్లాడుతున్నాడు, పెట్ట కొంచెం కోతగాను అన్నట్టుగా మాట్లాడుకుంటున్నప్పుడు, లేదు లేదు నేను వాడిని చంపేస్తానని చెప్పి దావీదు తనకు జరిగిన విషయాలను కూడా చెప్పి సాక్ష్యాలు చెప్పి ఆ తర్వాత ఎట్టకేలకు గొలియాతుని చంపేశాడు, హతమార్చాడు. విత్ ఇన్ సెకండ్స్ లో సౌలు మనసు మారిపోయింది. ఏమైందంటే అప్పుడు దాకా బొమ్ము యెహోవా నీకు తోడై ఉంటాడని దావీదుకి చెప్పి పంపించిన సౌలు ఒక్కసారిగా దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఎందుకని అక్కడ ఏం జరిగింది? సౌలుని హెచ్చించాల్సినటువంటి ప్రజలు, రాజైన సౌలుని అభినందించాల్సినటువంటి ప్రజలు దావీదుని అభినందించడంతో సౌలుకి చిన్న మొహం అయిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుంది. సౌలుకి చిన్న మొహం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ సౌలు కొంచెం సర్దుకోనుంటే, సౌలు అద్భుతంగా ఆశీర్వదించబడేవాడు, అద్భుతంగా ఎదిగేవాడు. సౌలు పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏదంటే సర్దుకోలేకపోయాడు. అరే దావీదుని వీళ్ళు అభినందించారే, దావీదుని వీళ్ళు పైకెత్తారే, దేవుడికి మహిమ కలుగుతుందిగా, దేవుడి ఘనత కలుగుతుందిగా. చాలాసార్లు మన సమాజంలో, మన సంఘాల్లో, మన యొక్క పరిచర్యలో వినబడే కొన్ని మాటలు కూడా ఉంటాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందిగా, దేవుని ఘనత కలుగుతుందిగా. ఏమంటారే, ఇన్ కేస్ ఉదాహరణకి ఒక కార్యం జరిగింది, ఒక ప్రార్థన మీటింగ్ జరిగింది, అద్భుతంగా జరిగింది. అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన కూడికి సహకరించిన వారందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్తూ పొరపాటుగా ఒక వ్యక్తి పేరు మర్చిపోయాము అనుకో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పొరపాటుగా ఒక వ్యక్తిని, ఇప్పుడు ఉదాహరణకి మన జెఫన్యా ఉన్నాడు, ఊరికే చెప్తాను ఉదాహరణ. జెఫన్యా కష్టపడ్డాడు, అంతా పని చేశాడు. చివరికి జెఫన్యా పేరు మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ పని చేశారు అనగా ఒక్కసారిగా జెఫన్యా మొహం తెలియకుండా మారిపోతా ఉంటుంది. హల్లెలూయా. అంటే మన హృదయంలో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అదే నేను ఇంత కష్టపడితే, నేను ఇంత పని చేస్తే, నేను ఈ విధంగా చేస్తే నా పేరు మర్చిపోయాడే. హల్లెలూయా, దేవునికి మహిమ. ఇవి ఎక్కువ సిబిసిలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సిబిసి అంతా అయిపోయిన తర్వాత ఫంక్షన్ లో ఇవి కుటాచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరో ఒకరి పేరు మిస్ అవుతుంది అంతే. వాళ్ళ యొక్క ఆ పేరు చెప్పలేదు, రేపు నేను వస్తానేమో చూడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుతుందిగా, దేవుని ఘనత కలుగుతుంది. అంటే మన దగ్గరే కాదు,
ప్రతి దగ్గర జరిగేది ఇదే, ప్రతి చోట జరిగేది ఇదే. ఈవెన్ ఒక మీటింగ్లో నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కొంతమందిని స్టేజ్ మీదకి పిలిచాడు. వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. రండి రండి, అందరిని పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. అందరిని పిలిచాడు. ఒక వ్యక్తి పేరు మర్చిపోయాడు. కింద ఉంటారా ఇక్కడ చూసుకోండి. అక్కడి నుంచి అయిపోయినప్పుడు అప్పుడు దాకా చాలా సంతోషంగా జరిగింది. మీటింగ్ చాలా ఘనంగా జరిగింది. అంతా అయిపోయింది. ఒక్కసారిగా మాస్టర్ లోపల ఉన్న సంతోషం అంతా కూడా తొల్లి కింద పడిపోయినట్టయింది. హల్లెలూయా హల్లెలూయా. ఏదంటే మీటింగ్ అవడమే ఆయన బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నం కూడా తినవాడు. ఏమైనా అన్నం తినలేదు. ఆయన పేరు నువ్వు పిలవలేదంట. హల్లెలూయా. ఆయన పేరు నువ్వు చెప్పలేదంట. అయిపోయింది. ఇంకా అడిగాడికి అర్థం అంతే. వెళ్ళిపోయాడు. ఇక్కడ పాస్టర్ సంతోషం మేడం పాపము. అప్పుడు దాకా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా దేవుని కార్యం గొప్పగా జరిగిందని దేవుడిని కనపరుస్తూ శుద్ధిస్తూ అంతా జరిగింది. ఒక్కసారిగా మొత్తం కూడా దొరికిపోయి నిలిచాడు. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఆయన ఎలా బుజ్జగించాలా? హల్లెలూయా. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు జరిగినా దాన్ని గాని మనం సర్దుకోగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలాసార్లు చదువుకున్నా. నిజంగా నాకు కూడా చాలాసార్లు బాధేసింది. నాకు కూడా చాలాసార్లు అవమానంగా అనిపించింది. నిజం చెప్తున్నా, దేవుడు మహిమాత్మే చెప్తున్నా. కానీ సర్దుకోగలిగాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నీకు బాధ అనిపించిందా, నీకు ఇబ్బంది అనిపించిందా, ఆ విషయం అక్కడికక్కడే గద్దించి వదిలేసాయి. ఆ పని చేయలేకపోయాడు ఎవరు? సౌలు. ఆ పని చేయలేకపోయాడు, అలా గద్దించలేకపోయాడు. దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. సౌలు కూడా గాడిదలు ఎత్తుక్కుంటూ పోతుంటే సౌలుని పిలిచి నువ్వు రాజు అన్నాడు. ఎంత ధన్యత పీడింది కదా. సౌలు దారిని పోయే ఒళ్ళు పిలిచి నువ్వు రాజు అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు. అవునా, నేను రాజునా? అయ్యో నేను ఏడుగుడి కాదే. నువ్వు ఏడుగుడివే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వినాలి. ఈ మాటలు వినకుండా చేస్తాడు సాతానుడు. దయచేసి అందరూ వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు రాజు అన్నప్పుడు ఎగిరి గంతేశాడు. నిజంగా నేను రాజునా? అబ్బా ఎంత దండిత అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దావీదుకు 1000 కొలది, సౌలుకి 10,000 కొలది. అదేనా? హల్లెలూయా. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అమ్మో, దావీదుకి 10,000, నాకు 1000. సహజంగా దీన్ని ఒకవేళ అర్థం చేసుకోండి. సౌలు 1000 కొలదంటే లెక్కల 1,00,000 దాకా పోవచ్చు. 10,000 అంటే 10,000 స్టాప్. ఇలా సర్దుకోవచ్చు అంటున్నా నేను. సౌలు ఇలా ఆలోచన చేస్తుంటే ఓ దావీదుకి 10,000 వరకే, అది లిమిట్. నాకైతే 1000 కొలది అంటే 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, 99,000 కావచ్చు. అలా సర్దుకోనుంటే సౌలు అద్భుతంగా ఆశీర్వదించబడినవాడు వాడు. హల్లెలూయా. అద్భుతంగా అభివృద్ధి చెంది ఉండేవాడు. కానీ సౌలు చదువుకోలేకపోయాడు. దేవుడు కదా, చదువుకోలేకపోయాడు. నాకంటే దావీదుని హెచ్చించారు కాబట్టి ఓడిని చంపేయాలా? హల్లెలూయా. ఓడిని చంపేయాలా? విషపు చూపు నిలిపాడట. అప్పుడు దావీదుని చంపడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసింది? మేకాలు, దావీదు భార్య అయిన మేకాలు తెలిసింది. మేకాలు ఈ విషయంలో దావీదుకి చాలా సహాయం చేసింది. సహజంగా అయితే మేకాల గురించి చాలా నెగిటివ్ మనం చెప్పుకుంటాం. దావీదు డాన్స్ చేస్తుంటే మేకాలు ఎగతాళి చేసింది కాబట్టి మేఘాలు శిక్షించబడ్డదని చెప్పుకుంటాం. కానీ దావీదు ప్రాణాలు కాపాడే విషయంలో మేఘాలు
నిజంగా ముందు అడుగు వేసింది. హల్లెలూయా. జరిగిందని దావీదు ఎక్కడున్నాయి ఎక్కడని చెప్పి సౌలు ప్రకటిస్తా ఉంటే మేకాలు విన్నది. అప్పుడు దావీదు కిటికీలో నుంచి దించి పంపించేసి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నువ్వు చచ్చిపోతావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి పంపించేసి, వాళ్ళ ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా, కొన్ని బొమ్మలు, అక్కడ గృహదేవత బొమ్మ అని రాయబడి ఉంది. కానీ గృహదేవత బొమ్మ అక్కడ ఎందుకున్నది? సౌలు ఎవరు? దేవుని బిడ్డ కదా. హల్లెలూయా. మరి రాజుల ఇళ్లలో కొన్ని వెల్కమ్ చెప్పే బొమ్మలు ఉంటాయి కదా. ఆ మధ్య డెకరేషన్ చేసేటువంటి రామకృష్ణ ఇంటికి పోతే అప్పుడు పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి అక్కడ, వెల్కమ్ చెప్పే బొమ్మలు లాగా ఉంటాయి. ఎందుకంటే మనిషి అంతా ఎత్తు లావు కలిగి ఉంటాయి. వాటిని డెకరేషన్కి పెళ్లిళ్ళలోనో లేకపోతే ఫంక్షన్లో ఉపయోగిస్తారు. రాజు ఇళ్ళ దగ్గర అది శాశ్వతంగా ఉంటాయి కొన్ని బొమ్మలు. అలాంటి బొమ్మను ఒక బొమ్మను తీసుకొని దావీదు మంచం మీద పండేసి దాన్ని దుప్పటి కప్పేసి దాని తల వెంట్రుకలుగా మేక వచ్చి తీసుకొచ్చి కప్పి ఏర్పాటు చేసిందంట. హల్లెలూయా. దావీదు ఉన్నాడు, సంపదవరించిన మనుషులు మంచంతో కూడా ఎత్తుకోరమన్నాడు సౌలు. ఎత్తుకొని బయటకు వస్తే మేక వచ్చి కనబడ్డదంట. అదే దావీదు గారి బొమ్మ అని తెలుసుకొని అప్పుడు సౌలు మేకాల దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు దావీదుని తప్పించి ఈ విధంగా నన్ను మోసం చేసావంటే, మేకాలు అక్కడ చెప్పినటువంటి ఒక అబద్ధం ఏం తెలుసా? నన్ను నీవు బ్రతకాలంటే నన్ను వదిలేయని దావీదు చెప్పాడు కాబట్టి నేను పంపించేశాను, ఆయన వదలకపోతే నన్ను చంపేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్పింది? తన తండ్రి నుంచి తను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా, తన తండ్రి దగ్గర నుంచి ఒక ఏమంటారు దాన్ని సానుభూతి అంటే కోపం లేకుండా, అయ్యో ఒకవేళ దావీదు అక్కడే ఉంటే నా బిడ్డ ప్రాణానికే ముప్పు అని చెప్పి సౌలు ఆలోచించే విధంగా మార్చేసిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఎట్టకేలకు మేకాలు తన భర్త అయిన దావీదు ప్రాణాలు కాపాడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కాబట్టి రెండో స్త్రీ ఎవరైనా, రెండో స్త్రీ భర్త ప్రాణాలు కాపాడుకున్న స్త్రీల్లో రెండో స్త్రీ ఎవరు? మేకాలు. హల్లెలూయా. మూడో స్త్రీని మనం చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయం, 1 సమూయేలు 25వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయి ప్రలాపించుచు రామాలో ఉన్న తన ఇంటి నివాసములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి ఆరాము అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునకు ఆస్తి గలవాడకుడు కాపురు ముందును అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండేది. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి. హల్లెలూయా. మీకంటే ఉంటారా? ఇది మొత్తం చదువుకుంటపోతే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసాం. ఆయన పేరు ఏం పేరంట? భాగ్యవంతుడి పేరు ఏం పేరు? నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుడు. అతనికి చాలా ఏంటంట 300 కదా, 3000 గొర్రెలు 1000 మేకలు ఉండేది. ఇలా చాలా భాగ్యవంతుడు. తనకి పొలాలు ఉన్నాయి, పండ్ల తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దావీదు అక్కడికి వచ్చిన తర్వాత ఈ గొర్రెలు ఇవన్నీ కూడా ఆ అరణ్యములో కాపలాదారుల నుంచి కాపలా కాస్తూ ఉండేవారు. వాళ్ళని దొంగలు
వాళ్ళని హతమార్చి ఆ గొర్రెలు ఎత్తుకోబడానికి వచ్చినప్పుడు వాళ్ళ వారి నుండి దొంగల యొక్క ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దావీదు వాళ్ళందరినీ, వాళ్ళ గొర్రెల్ని, వాళ్ళ మేకల్ని కాపాడాడు. హల్లెలూయా. దావీదుతో ఉన్న సైన్యము వాళ్ళందరినీ కూడా కాపాడి వాళ్ళకి క్షేమంగా అన్ని కూడా చేసి పెట్టారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా, వాళ్ళకి ఏ ఆస్తి నష్టం లేకుండా చేసి పెట్టారు. బాబు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏం జరిగింది తెలుసా? ఒకనొక రోజు దావీదు తన పనివారిని, తనతో ఉన్నవారిని, తన తోటి వారిని, తనతో కూడా కొంతమంది వచ్చారు కదా, వారిలో కొందరు పంపించి నాబాలు దగ్గర పోయి, నా యజమానుడైన దావీదుకి కొంత ఆహారం కావాలా, ఇదిగో ఈ ద్రాక్ష గరులు, లేకపోతే పండ్లు, లేకపోతే మాంసము, ఇవన్నీ కావాలని చెప్పి తీసుకురామని చెప్పారు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ 9వ వచనం చదవండి. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదెవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇచ్చునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి జోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా జరిగిందంటే దావీదు పనివారిని పంపించాడు. పోయి నామేం చెప్పి తీసుకోరండి అనగానే, హల్లెలూయా, వెళ్ళారు. అయ్యా దావీదు ఈ విధంగా సౌలుని విడిచి వచ్చాడు కదా, ఆయన ఇదిగో మీ గొర్రెలన్నింటినీ కాపాడడానికి ఆయనే కారణం, మీ ఆస్తిని కాపాడడానికి ఆయనే కారణం. కాబట్టి దావీదు ఇలా చెప్పాడు, తనతో ఉన్న వారికి ఆహారం కావాలంట, కొన్ని బట్టలు కావాలంట, తీసుకురమ్మన్నాడు అని చెప్తే అతడు అన్నాడు, దావీదెవడు, యెషయి కుమారుడు ఎవడు, తన యజమాను నుంచి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా పని వారికి చేసుకున్న దాన్ని వారికి ఇస్తున్నా, నేను ఎందుకు ఇస్తాను, నేను ఏం పోండి అన్నాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు తిరిగి వచ్చి దావీదుకి చెప్పగానే దావీదుకి చాలా భయంకరమైన కోపం వచ్చిందంట. ఏమి వచ్చిందంట? భయంకరమైన కోపం. అదే నేను ఇంత చేసి, ఇంత కాపాడి, ఇంత చేస్తే వీడు ఒక్క క్షణంలో నన్ను ఏం చేశాడు? కూరలో కరివేపాకు తీసి పక్కన పారేసినట్టుగా పారేసాడే. అయిపోయాడు వాడ. ఎక్కడ రా అన్నాడంట. హల్లెలూయా. ఎక్కడంత గాడిదిరి ఎక్కిరా వాడు ముందు వెళ్ళకూడదు, ఎక్కడున్నాడు పదండి అన్నాడు. ఈ లోపల ఈ విషయము నాబాలు భార్య అయిన అబీగయీలు తెలిసిపోయింది. అమ్మా చెప్పారు, పనివారు చెప్పారు. ఎవరు? ఏ పనివారు? నాబాలు పనివారు చెప్పారు. అమ్మా ఇదిగో పలానోళ్ళు దావీదు మనుషులు, వాళ్ళు కాపాడకుంటే మన గొర్రెలు మిగిలి ఉన్నట్టు కాదు, మన మేకలు మిగిలి ఉన్నట్టు కాదు, మన ఆస్తి అంతా కూడా చల్లా చెదిరైపోయింది. వాళ్ళు మనకు కాపలా కాసి మనల్ని వాళ్ళు కాపాడి మనకు మిగిలిస్తే, ఇదిగో దావీదు పనివాళ్ళని పంపించి ఆహారం తెమ్మని చెప్తే మన యజమానుడు ఏమన్నాడో తెలుసా? దావీదెవడు, యెషయి కుమారుడు ఎవడు అన్నాడమ్మా. దావీదుకి విషయం తెలిస్తే మన యజమానుడు ప్రాణాలు తీసేస్తాడమ్మా అని చెప్పగానే, అప్పుడు అబీగయీలు అదేం చేసిందంట, వెంటనే గాడిదని తిప్పి పనివారిని పెట్టుకొని కావలసినవన్నీ కూడా ఎత్తుకొని పరుగున పోయిందంట. పోయి దావీదు కాళ్ళ మీద పడిపోయిందంట. అయ్యా నన్ను క్షమించు, నన్ను చూసి నా భర్తను క్షమించు. హల్లెలూయా. అడగగానే ఒక్కసారిగా దావీదు మనసు ఏమైపోయింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పింది. నా భర్త మూర్ఖుడు, నా భర్త మంచోడు కాదు, ఆయన చెప్పినట్టు వినడు,
ఆయన మేలు చేసిన వాళ్ళు కూడా మర్చిపోతాడు, క్షమించయ్యా అని ఆమె ఎప్పుడైతే సంచాయిషి పెట్టుకున్నదో, ఎప్పుడైతే ఆమె వెళ్ళి దావీదుని బతులాడుకున్నదో, దావీదు వెంటనే మనసు మార్చుకొని ఆమె తెచ్చిన వాటిని తీసుకొని అంగీకరించాడు. హల్లెలూయా. ఇప్పుడు అబిగయీలు ఏం చేసింది? తన భర్త ప్రాణాలని కాపాడుకున్నది. తర్వాత అబిగయీలు ఇచ్చి విషయం చెప్పగానే చచ్చిపోయినాడు అనుకో. హల్లెలూయా. ప్రస్తుతానికి దావీదు చేతుల నుంచి తన భర్త ప్రాణాలని కాపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. సిప్పోరా దేవుని చేతుల నుంచి మోసే ప్రాణాలు కాపాడుకున్నది. మేకాలు తన తండ్రి అయిన సౌలు చేతుల నుంచి దావీదు ప్రాణాలు కాపాడుకున్నది. అబిగయీలు దావీదు చేతుల నుంచి తన భర్త అయిన నాబాలు ప్రాణాలు. హల్లెలూయా. హల్లెలూయా. తమ భర్తల ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు. స్త్రీలారా, మీ పురుషులు జాగ్రత్త, జాగ్రత్త. ఏ మందులని నాలుకాడిచ్చి వదిలేస్తున్నావేమో, ఏ మందులని వదిలేస్తున్నావేమో, ప్లీజ్ వదలొద్దు, వదలొద్దు, వదలొద్దు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు గట్టిగా పట్టుకోండి. దేవుని దగ్గర ఏడవండి. అయ్యా నా భర్త, అయ్యా నా భర్త మారాలి, నా భర్త మీ సన్నిధిలో కనపడాలి, అయ్యా నా భర్త మీ సన్నిధిని విడవకూడదని ఏడవండి. దేవుణ్ణి అడగండి. అదే మనం చెప్పుకున్నాం, మీకేం కావాలో ఏడ్చి, లేకపోతే మూరకం వేసి, అలిగేసి మీ భర్తల దగ్గర పొందుకుంటున్నారు కదా, అలాగే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. తల్లిదండ్రులారా, బిడ్డలు చిన్న పిల్లలే, వాళ్ళకి ఏం తెలియదని వదిలేయబాకండి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వస్తారని వదిలేయబాకండి. బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తని వహించాలా. ఏ మందులను వదిలేసిపోతే ఒకరోజు చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల పట్ల జాగ్రత్తని వహించాలా. భార్యలు భర్తల పట్ల జాగ్రత్తని వహించాలి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కువ శాతం చూడండి, స్త్రీలే వస్తారు, పురుషులు రారు. స్త్రీలే వస్తారు, పురుషులు రారు. దేవుని మహిమ కలుగునుగాక. కానీ 100లో ఒకరు, నేను ఇద్దరిని చూశాను, పురుషులే వస్తారు, స్త్రీలు రారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరిని చూశాను, పురుషులే వస్తారు దేవుని సన్నిధికి, స్త్రీలు రారు. అంటే అస్సలు, అంటే మామూలుగా బాప్తిసం కూడా తీసుకోలేదన్నమాట. బాప్తిసం తీసుకోలేదు, ఇంక వాళ్ళు దేవుని సన్నిధికి రారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే ఏంటంటే, అంటే ఆమె విగ్రహారాధన చేసుకుంటా ఉంటుంది, పురుషుడేమో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాడు. ఇది ఎక్కడి కథ, ఇది ఎక్కడ విచిత్రం. ఎవరైనా మామూలుగా ఇలా. అలాగే నేను 2 మన దగ్గర కాదు, బయట చూసా, 2 ఫ్యామిలీలు చూసా. విచిత్రం వేసి, సహజంగా స్త్రీలు వస్తారు, పురుషులు రారు. ఇక్కడ నాయన పురుషులు వస్తున్నారు, స్త్రీలు రావట్లేదు. అంటే ఒక 2 ఫ్యామిలీస్ మాత్రం నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలా కాదు, మనం కుటుంబంగా దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన నైవేద్యం. అంతే, అది దేవునికి ఇష్టమైనది. మనం కుటుంబంగా దేవుని సన్నిధిలో అలా కనిపించినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.